హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ క్రియేషన్స్. నేను మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఎవ్రీ ప్రోమోకి నేను వీడియో చేద్దాం అనుకున్నాను. సో నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కుదరలేదు. సో ఆల్రెడీ 15th వచ్చేసింది, ఎపిసోడ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ రోజు నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నాకు మార్నింగ్ లేయగానే ఆల్రెడీ 15th వచ్చింది కదా, హాట్స్టార్లో ఏమైనా పోస్ట్ చేస్తారేమో అని జస్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఆల్రెడీ వీడియో ఉంది అక్కడ. సో నేను మార్నింగ్ చెప్పాలంటే ఒక 7:30, 8కి స్టార్ట్ చేశాను. మధ్యలో నా వర్క్ గ్యాప్స్ అవి చూసుకుంటూ ఆ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇప్పుడు టైము కరెక్ట్గా 3:30 అవుతుంది. అంత టైం పట్టింది. లాంగ్ వీడియో అది, నియర్లీ 2 hours 44 minutes ఉంది. సో ఆ వీడియో మొత్తం చూసి పాయింట్స్ నోట్ చేసుకొని ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. సో మామూలు డైలీ అయితే వీడియో మండే అంటే ఎవ్రీడే నైట్ 10 o'clock అని ఉంది. మామూలు ఎవరైతే స్టార్ మాల్లో చూస్తారో వాళ్ళకి. హాట్స్టార్లో అయితే నార్మల్గా మార్నింగే వచ్చేసేటట్టుంది వీడియో. సో ఫస్ట్ డే కాబట్టి నేను మార్నింగ్ లేగానే వీడియో ఉంది. సో ఎన్ని గంటలకు పోస్ట్ చేస్తారో తెలియదు, 6కి అట్లా నాకు తెలిసి అప్డేట్ చేసి ఉండొచ్చు. సో ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో మనం చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం అనుకున్నట్టే 1 man షో అండి. శ్రీముఖి గారు అద్దరు కొట్టేశారు యాంకరింగ్. శ్రీముఖి తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేము ఆ ప్లేస్లో. ఆ 10 couples జడ్జెస్ని చాలా బాగా మేనేజ్ చేసింది. సో శ్రీముఖి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంత యాక్టివ్గా, అంత ఎనర్జీగా, అది కూడా నైట్ టైం ఉన్నట్టుంది, బయట ఫుల్ కోల్డ్ ఉన్నట్టుంది. అందరూ కంటెస్టెంట్స్ అంటే కపుల్స్ కూడా చాలా కోల్డ్ అట్లా తెలుస్తుంది. కానీ శ్రీముఖి యాంకరింగ్తో అయితే అద్దరు కొట్టేశారు. సో ఫ్యాన్ నేను నార్మల్గానే శ్రీముఖి గారికి, బిగ్ బాస్ అప్పటి నుంచే. సో ఈ షో చూసాక ఇంకా పెరిగింది. సో నెక్స్ట్ శ్రీముఖి ఎంట్రీ అయితే వచ్చేసాక తను కొన్ని మనకు చెప్తుంది. అదే 10 జోడీస్, 10 acres ల్యాండ్, 100 cameras, 1 luxury mansion. సో మొత్తం 10 acres విల్లాలో ఒక 10 couples, 100 cameras ఉంటాయి అన్నట్టు మనకి చెప్తారు. ఒక విల్లా మ్యాన్షన్, లవ్ మ్యాన్షన్ అన్నట్టు. ఒకరి కోసం ఒకరు ప్రేమని గెలిపించుకుంటే ఆ షోయే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ సింపుల్ ఇంట్రో చెప్తారు. నెక్స్ట్ వచ్చి లవ్ మ్యాన్షన్ ఆ వీడియో అంటే హౌస్ ఎట్లా ఉంటుంది అని ఒక రూమ్ వాళ్ళకి చూపిస్తూ ఉంటారు వీడియోలో. సో తను ఒక్కొక్క రూమ్కి ఎంటర్ అవ్వగానే మనకి ఒక రూమ్ చూపిస్తారు, ప్యారడైజ్ రూమ్ అని హౌస్. నెక్స్ట్ మనకి ఫస్ట్ ప్యారడైజ్ రూమ్ అని ఒకటి చూపిస్తారు. ఆ రూమ్లోకి తను ఎంట్రీ అవ్వగానే అక్కడ ఆల్రెడీ రాధా గారు ఉంటారు. రాధా గారు ఎంట్రీ ఉంటుంది. తనకి క్వీన్ ఆఫ్ గ్రేస్ రాధా గారు అని చెప్పి తన ఇంట్రో ఉంటుంది. అప్పుడు శ్రీముఖి అడుగుతుంది, అంటే రాధా గారికి ఒక సాంగ్ శుభలేఖ రాసుకున్న ఆ సాంగ్తో ఎంట్రీ ఉంటుంది. సో తర్వాత ఎంట్రీ అయిపోగానే శ్రీముఖి రాధా గారి దగ్గరికి వచ్చి, ఏంటి మేడం ఈ రూమ్ స్పెషాలిటీ అంటే, అన్ని రూమ్స్ వేరు కానీ ఈ రూమ్ చాలా స్పెషల్, ప్యారడైజ్ లగ్జరీ రూమ్ ఇది అంటే దాంట్లో చాలా ఐటమ్స్ మనకు చూపిస్తారు. అన్ని లగ్జరీ ఐటమ్స్, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, అలా చాలా ఐటమ్స్ చూపిస్తారు. ఆ రూమ్ పేరు ప్యారడైజ్ అని ఉంటుంది. సో ఈ రూమ్కి రావాలంటే వాళ్ళకి కొన్ని పవర్స్ ఉండాలి అన్నట్టు జస్ట్ ఈ రూమ్ గురించి మీకు ముందు తెలుస్తుంది అని చిన్న ఇంట్రోతో మనకి అక్కడ కంప్లీట్ చేస్తారు. ఆ రూమ్ గురించి మనకి డీటెయిల్స్ అయితే చెప్పరు. సో ఫస్ట్ ప్యారడైజ్ రూమ్ చూపిస్తారు. నెక్స్ట్ ఇంకొక వెళ్ళంగానే డోమ్ అని ఒక రూమ్ ఉంటుంది. ఇదేదో డోమ్ ముందు వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తారు. అక్కడ చూస్తే జస్ట్ బ్లాక్ అండ్ వైట్తో కొన్ని బెడ్స్ ఉంటాయి, నియర్లీ ఒక 10 beds అట్లా ఉంటాయి. సో ఇదేంటి మేడం దానికి ఫుల్ ఆపోజిట్ ఉంది అంటే, అవును దానికి ఫుల్ ఆపోజిట్ ఉంటుంది. అది హెవెన్ అయితే ఇది హెల్ లాగా అట్లా కొంచెం ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ రూమ్ డీటెయిల్స్ కూడా మనం ముందు గేమ్ ఆడేటప్పుడు చూద్దాము అన్నట్టు ఆ రూమ్ కూడా బయటకు వచ్చేస్తారు. సో నెక్స్ట్ అనిల్ సార్ ఎంట్రీ బయట. లైఫ్ అంటే మినిమం ఇట్ట ఉండాలా అంటే సాంగ్తో వచ్చేస్తారు. అనిల్ గారు అంటేనే ఎనర్జీ ఉంటుంది కదా, డ్యాన్స్ వేస్తూ సింపుల్ స్టెప్స్తో ఆయన ఇంట్రో ఉంటుంది. మనకి అక్కడ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అని చెప్పి నేమ్ సార్ చెప్తారు. ఇంటి పక్కన ఉంటేనే అన్ని గొడవలు అవుతుంటాయి, అలాంటి 10 couples ఒకే ఇంట్లో ఉంటే ఎన్ని ఫైట్స్ అవుతాయి అన్నట్టు ఆయన చెప్తారు. నిజంగానే ఫైట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకి లీక్స్ చాలా వచ్చేసి చాలామంది చెప్పేశారు. సో ఆ లీక్స్ వల్ల మేబీ ఎక్కడో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఎలాగో వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అన్న చిన్న కొంచెం సాడ్నెస్తో రివ్యూస్ చెప్పాల్సి వస్తుంది. బెటర్ లీక్స్ అవాయిడ్ చేద్దాం అనిపిస్తుంది. సో చూద్దాం. సో తను అలా పక్కనే ఉంటేనే గొడవలు అవుతాయి. ఇంకా ఒకే ఇంట్లో ఉంటే పెద్ద కురుక్షేత్రం, మినీ కురుక్షేత్రమే జరుగుతుంది, వార్ జోన్ అయిపోతుంది హౌస్ మొత్తం అన్నట్టు తను చిన్నగా అంటే బ్రీఫ్ ఇంట్రోలాగా చెప్తారు కపుల్స్ ఎలా ఉంటుంది ఈ షో అనేది. నెక్స్ట్ వచ్చి లయ గారు ఎంట్రీ. ద క్లాసిక్ బ్యూటీ లయ గారు అని చెప్పి ఎంట్రీ ఇస్తారు.
సాంగ్ ఉంటుంది కదా, పింఛం విప్పిన నెమ్మలికి మళ్ళీ ఆ సాంగ్ ఇంట్రోతో వచ్చేస్తారు లయ గారు. ఫ్లవర్స్ అంటే ఒక ఫ్లవర్స్ గురించి చెప్తుంది. వైఫ్ అనే వాళ్ళు ఫ్లవర్స్లా ఉంటారు, హస్బెండ్ వాళ్ళని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, అట్లా చిన్న ఎక్స్ప్లెనేషన్ అది చెప్తుంది ఫ్లవర్స్ గురించి. సో హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలని చిన్నగా చెప్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక అన్మ్యారీడ్ గర్ల్, నీకేం తెలుస్తుంది ఈ కపుల్స్ గురించి అని శ్రీముఖిని అంటారు. నేను ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ అని శ్రీముఖి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు శ్రీముఖి గారు ఈ జడ్జెస్ని అడుగుతారు, ఈ కపుల్స్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చే 10 కపుల్స్ నుంచి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అని అడుగుతుంది. అప్పుడు ఫస్ట్ వచ్చి అనిల్ రావిపూడి గారు ఆర్ అంటారు, రాధా గారు ఆర్ అంటారు, లయ గారు ఆర్ అంటారు. ఆర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వచ్చి అనిల్ సార్ వచ్చి రియాలిటీ చెక్, ఎవరు ఎంత రియల్గా ఉంటున్నారు ఈ షోలో, నేను ఆ రియాలిటీ చెక్ చేస్తాను అన్నట్టు అనిల్ సార్ చెప్తే, రాధా గారు రొమాన్స్. రాధా గారు అంటేనే కొంచెం మనకి ఆ రొమాంటిక్ ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తామని ఆల్రెడీ మనం డాన్సెస్లో కూడా చూసాము. మేడం వచ్చి రొమాంటిక్ చెక్, ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్కి రొమాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రొమాన్స్ అంటే ఏం చేసుకుంటాం, జస్ట్ కిస్ హగ్ అలాంటివి కాదు. రొమాన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాండ్ అనేది కూడా కొంచెం రొమాన్స్ పార్టే అవుతుంది. సో అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని రాధా గారు చెప్తారు. నెక్స్ట్ లయ గారు రిస్క్, ఒక లవ్ అనేది వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండాలంటే అవతలి పర్సన్ కానీ ఈ పర్సన్ కానీ ఎఫర్ట్స్ ఉండాలి. ఎంత ఎఫర్ట్స్ ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ ఎఫర్ట్స్ వాళ్ళకి ఎలా వస్తాయంటే రిస్క్ చేస్తేనే వాళ్ళకి ఎఫర్ట్స్ వాళ్ళ మీద ఎంత లవ్ ఉండేదని తెలుస్తుంది అని లయ గారు చెప్తారు. సో లయ గారు వచ్చి రిస్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ కపుల్స్ నుంచి. సో RRR అంటే ఒకటి వచ్చి రియాలిటీ, రొమాన్స్, రిస్క్, ఈ 3 వాళ్ళు జడ్జెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తారు. సో ఇది జస్ట్ కపుల్స్ గురించి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తారు. నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ప్లే చేస్తారు. అనిల్ సార్ వాళ్ళ మదర్ బర్త్డే ఫొటోస్, అవి వాళ్ళ వైఫ్తో ఉన్న కొన్ని ఫొటోస్ అవి ప్లే చేస్తారు స్క్రీన్ మీద. నెక్స్ట్ రాధా గారి వాళ్ళ పాప, అంటే మన హీరోయిన్ తెలుసు కదా, నేమ్ నాకు గుర్తు రావట్లేదు, నాగ చైతన్య గారి మూవీ జోష్ మూవీలో హీరోయిన్, ఆ హీరోయిన్ మ్యారేజ్ ఫోటో మనకి అక్కడ చూపిస్తారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. అండ్ లయ గారు వాళ్ళ పాపతో ఉన్న వాళ్ళ పాప ఏదో ఫంక్షన్ ఫోటో అదేదో ప్లే చేస్తారు. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అయితే ప్లే చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి మనకి చూడండి ఎన్ని పేజెస్ రాసుకొచ్చానో అన్నీ మీకు చెప్పడానికి. నెక్స్ట్ వచ్చి కపుల్స్ ఎంట్రీ అండి, 1 by 1 కపుల్స్ ఎంట్రీ. ఫస్ట్ వచ్చి సోషల్ మీడియా అండ్ టెలివిజన్ టోటల్ ట్రెండింగ్ కపుల్ వచ్చి శివ్ అండ్ ప్రియాంక, వీళ్ళ జోడీ ఉంటుంది. వీళ్ళు వచ్చి రంగు రంగు తారలున్న ఆ సాంగ్ ఉంది కదా, ఆ చిన్ని గుండెలు ఆ సాంగ్తో ఎంట్రీ ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఎంట్రీ ఇచ్చాక ప్రతి కపుల్కి ఏముంటుందంటే పెద్ద ల్యాగ్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు కూర్చొని జస్ట్ మనకి ఇంట్రో ఇస్తారు. ఆ ఇంట్రో ఎట్లాగో మనకి వాళ్ళందరూ మనకి మోస్ట్లీ 90% కపుల్స్ తెలుసు. వాళ్ళు అదే మనకి చెప్తుంటే నిజంగా ల్యాగ్ అనిపించింది. 2 hours 44 minutes ఈ ల్యాగ్తోనే బోర్ కొట్టింది. యాక్చువల్లీ అదంతా ఫార్వర్డ్ చేసేస్తాను ఆ ల్యాగ్ అంతా వినలేక. సో ఒకరి గురించి ఒకరు చెప్తారు మేము ఎందుకు వచ్చాము ఈ షో అని. సో ఆ పాయింట్ అయితే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వాళ్ళు వచ్చి ఇంకా ఒక్కొక్కరు కపుల్ స్టేజ్ మీదకి వస్తారు. సో ఫస్ట్ శివ్ అండ్ పరి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారంటే మమ్మల్ని ఎవరు టీస్ చేయనక్కర్లేదు, మమ్మల్ని మేమే టీస్ చేసుకుంటుంటాము. సో మాకైతే మ్యారేజ్ కాలేదు, మేమైతే మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నాము ఆల్రెడీ. డేట్ అయితే చెప్పలేదు కానీ ప్లేస్ అయితే చెప్పారు. ఆ ప్లేస్ ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని ఒక టెంపుల్ నేమ్ అంటే నేను నోట్ చేసుకోలేదు, టెంపుల్ నేమ్ అయితే చెప్పారు. అక్కడ నార్మల్గా శివుడు పార్వతులు దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పెళ్ళి కూడా అక్కడ జరిగిందంట. సో ఆ టెంపుల్లోనే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఉత్తరాఖండ్లోని టెంపుల్లో. సో ఆ పాయింట్ అయితే చెప్తారు, మేము ఇప్పటికైతే మ్యారేజ్ డే అనుకుంటున్నాము, ఖచ్చితంగా చేసుకుంటాము ఈ ఇయర్లో అన్నట్టు చెప్పారు. తర్వాత ఎవ్రీ కపుల్ ఇంపార్టెంట్, నో వన్ విల్ టీజ్. తర్వాత నో మొబైల్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. అక్కడ మొబైల్స్ అలో లేదు. నెక్స్ట్ మ్యాడ్ మెషిన్. సో వాళ్ళకి మ్యాడ్ మెషిన్ అని చెప్పి ఒక టాస్క్ అయితే ఇస్తారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి వాళ్ళలో ఎంత కోపం ఉండేదో దాన్ని చూసి తీసుకొద్దామా అని కొట్టాలంట. సో వాళ్ళలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. జిమ్ గురించి మాట్లాడినప్పుడు శివ్ మీ ఫీలింగ్ ఏంటి అన్నప్పుడు ఆమెగా టిక్ కొడుతుంది, ఎప్పుడు జిమ్ అంటుంటారు అన్నట్టు అదొకటి. నెక్స్ట్ బ్యూటిఫుల్ హాలిడేకి వెళ్ళి అక్కడ అన్రొమాంటిక్గా ఉంటే ఎట్లా ఉంటుంది, శివ వేరే అమ్మాయితో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, అట్లా ఆమె ఇరిటేట్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా తనను కూడా అడిగారు.
మేము ఎప్పుడు ఐ లవ్ యూ అట్లా చెప్పుకునేవన్నీ ఎందుకులేండి, అంతా కపుల్స్ మధ్య ఉండే అవంతా మనకు అవసరం లేదు. జస్ట్ టాస్క్ వాటి గురించి చెప్తాము. సో వాళ్ళు కొన్ని రొమాంటిక్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్తున్నారు. అవన్నీ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో లాస్ట్గా ప్రతి కపుల్కి హ్యాండ్ అది ఉంటుంది కదా, హ్యాండ్ క్యాస్టింగ్. దాంట్లో వాళ్ళు హ్యాండ్స్ ఎట్లాగైనా పెట్టి క్యాస్టింగ్ చేసుకోవాలి దాంట్లో. సో వీళ్ళు కూడా చేసుకొని ప్రతి కప్పులు ఆ క్యాస్టింగ్ చేసుకొని వాటి మీద ఒక పేపర్లో వాళ్ళ ప్రామిస్ చేయాలి. ఏ ప్రామిస్ అయితే మీరు చేస్తారో దాని మీద రాయండి అంటారు. సో వీళ్ళు రాశారు ఐ లవ్ మోర్ దాన్ షీ, అంటే శివ వచ్చి ఐ లవ్ మోర్ దాన్ షీ, అది నేను ప్రామిస్గా చేస్తున్నాను, నీకు చూపిస్తాను ఈ హౌస్లో అన్నారు. పరి వచ్చి నేను రివర్స్లో నీకు అదే చూపిస్తాను, నీకంటే నేనే ఎక్కువ లవ్ చేస్తున్నట్టు అని అదొక ప్రామిస్గా దాంట్లో రాసుకుంటారు. సో దాంట్లో శ్రీముఖి ఒక మాట చెప్తుంది, అదైతే చాలా బాగా నచ్చింది. సో ఏం చెప్తారంటే ఈ లవ్ కాస్టింగ్ అంటే ఈ హ్యాండ్ కాస్టింగ్ అనేది బ్రేక్ అవ్వకూడదు, అలాగే మీ రిలేషన్ కూడా ఈ హౌస్లో బ్రేక్ అవ్వకూడదు అని ఒక మాట చెప్తారు. అదైతే కరెక్ట్గా చెప్పారు, నాకు బాగా నచ్చింది. సో ఇలా ఫస్ట్ ఎంట్రీ అయితే శివ్ పరి ఉంది. నెక్స్ట్ సెకండ్ కపుల్ హరిత అండ్ హరీష్ గారు, వాళ్ళిద్దరు అయితే వచ్చేసారు, హరిత గారు హరీష్ గారు. వాళ్ళు ఇంట్రో సాంగ్తో వచ్చారు. ఇంట్రో సాంగ్ అయితే వాళ్ళకి ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ వాళ్ళు మాట్లాడుకొని వచ్చేసారు, నేనైతే ఏం నోట్ చేసుకోలేదు. సో వాళ్ళు ఎంట్రీ అవ్వగానే మాస్క్ మ్యాన్తో మాస్క్ వేసుకొని వస్తారు హరీష్ గారు. ఏంటండి మీరు ఇక్కడ కూడా మాస్క్ వేసుకొచ్చారు, అక్కడ మాస్క్ వేసుకొచ్చి ఇప్పుడు ఎందుకు ఇక్కడ మాస్క్ వేసుకొచ్చారంటే, నేను బయట ఎంత మాస్క్స్ ఉన్నా నేను హరిత గారి దగ్గర మాస్క్ లేకుండా ఉంటాను అంటే, మరి మాస్క్ ఎందుకు తీసేయండి అని అట్లా చూపిస్తారు. మాస్క్ మ్యాన్గా మనకు తెలుసు కాబట్టి తను ఆ మాస్క్ వేసుకొని వచ్చారు. తర్వాత వాళ్ళని శ్రీముఖి అడుగుతుంది, మీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది మీ లైఫ్లో అంటే, హరీష్ గారు వచ్చి మా మ్యారేజ్ తలంబ్రాలు అయిపోయడము, తనకి జీలకర్ర బెల్లం పెడతాం కదా, ఆ మూమెంట్ అయితే నాకు చాలా స్పెషల్ అని చెప్తారు. నెక్స్ట్ హరిత గారిని అడిగితే, డైలీ నాకు హరీష్ గారు తినే లంచ్లో మాకు అన్నం తింటాడు కదా, దాంట్లో మొదటి ముద్ద నాకు పెడతాడు, అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్తుంది. ప్రతి హస్బెండ్ నుంచి వాళ్ళ వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అలాంటి చిన్న మనకి, వాళ్ళు ఏదో మన కోసం అవి శారీ అంటే అనుకుంటుంటారు వీళ్ళకి గిఫ్ట్లు కావాలి ఎక్కువ, శారీస్ అట్లాంటివి ఏమి ఉండవండి. ఎవరో కొందరంటే అకేషన్కి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ డైలీ ఒక్క ముద్ద వాళ్ళు మనకి పెడితే ఆ ప్రేమ ఎవరైనా కరిగిపోవాల్సిందే. సో అంతకంటే పెద్ద ఏం ఎక్స్పెక్ట్ చేయము. నేనైనా ఇంకొకరైనా ఏ వైఫ్ అయినా అకేషనల్గా షాపింగ్ అడగొచ్చు, కానీ డైలీ హస్బెండ్ నుంచి చిన్న టైం ఒక 5-10 మినిట్స్ మాతో మాట్లాడి మాకు టైం ఇస్తే చాలు అనుకుంటాము. సో అది 2 క్వశ్చన్స్ అడుగుతుంది. అండ్ శ్రీముఖి ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఏదో రిగ్రెట్ ఉందంటే మీలో, ఏంటి అది మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ అంటే, అప్పుడు చెప్తారు హరీష్ గారు, నేను ఒక్కసారి తనని కొట్టాను, ఆ రిగ్రెట్ అయితే నాకు ఇప్పటికీ ఇలాగే ఉంది, ఆ రిగ్రెట్ వల్ల నేను చాలా బాధపడ్డాను అన్నట్టు చెప్తారు. ఇలాగే ఇంకొకరు కూడా చెప్పారండి, మళ్ళీ అప్పుడు వచ్చాక చెప్తాను, కానీ అది ఎందుకు షేర్ చేసుకోవాలనుకున్నా అందరి ముందు, మేబీ అలా ఉన్న వాళ్ళకి ఏమన్నా అట్లా చేయొద్దు, మీ వైఫ్ని బాగా చూసుకోండి అని చెప్పడానికి అట్లా చేస్తున్నారేమో, కానీ అట్లా చెప్పడం అయితే నాకైతే కొంచెం నచ్చలేదు. బట్ ఓకే, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండి వాళ్ళు షేర్ చేసుకుంటే తగ్గుతుంది అన్నట్లు అట్లా షేర్ చేసుకున్నారేమో. కొట్టడం అనేది చెప్పి అట్లా ఉండకూడదు, అసలు కొట్టకూడదు ఫస్ట్. సో కొట్టి మళ్ళీ అందరికీ చెప్పి నా రిగ్రెట్ పోవాలి అనేది అయితే నాకైతే మేబీ నచ్చలేదు. ఓకే, మిగతా వాళ్ళకి ఎవరి ఫీలింగ్ వాళ్ళది. సో అదైతే షేర్ చేసుకున్నారు. వీళ్ళైతే ప్రామిస్ వచ్చి, స్కేర్స్ మీ ఆల్సో ఇఫ్ యూ స్టే విత్ యూ ఇన్ యువర్ గోల్స్, నీ గోల్స్లో నేను ఎప్పుడు ఉంటాను, ఎంత భయపడ్డా కానీ నీతోనే ఉంటాను అన్నట్టు అదే హరిత గారు రాశారు. యువర్స్ ఫర్ ఎవర్ అని హరీష్ గారు రాశారు. ఇది ప్రామిస్ ఆ హ్యాండ్ క్యాస్టింగ్లో. సో ఇది వీళ్ళు సెకండ్ కపుల్ వచ్చి హరిత గారు అండ్ హరీష్ గారు. నెక్స్ట్ వచ్చి పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్. పవన్ సిద్ధు సోనియా సింగ్ వచ్చి థర్డ్ కపుల్. వీళ్ళు వచ్చి కొత్తగా లేదేంటి అనేదో సాంగ్ ఉంది, అదైతే నాకు తెలీదు. సో ఆ సాంగ్తో అయితే ఎంట్రీ వచ్చింది. తర్వాత వాళ్ళు అంటే నేను చెప్పాను కదా, ఆ డిస్కషన్స్ అయితే కపుల్ డిస్కషన్స్ అవి నేను చెప్పట్లేదు. సో డైరెక్ట్ వాళ్ళు ఎంట్రీ వచ్చాక వాళ్ళు ఒక చిన్న డాగ్తో వస్తారు. జస్ట్ ఎమోషనల్ కొంచెం చూపిద్దాం అన్నట్టు ఇది తీసుకొచ్చినట్టుంది. వాళ్ళ డాగ్ చనిపోయిందంట, ఆ డాగ్ బొమ్మ అట్లాగే చేయించుకొని ఆ బొమ్మను తీసుకొచ్చారు వాళ్ళతో పాటు. సో ఆ డాగ్ గురించి కొంచెం మాట్లాడతారు, దాని డాగ్ నేమ్ కూడా ఏదో చెప్పారు.
నేమ్తో పిలవాలి, డాగ్ అనకూడదు అన్నట్టు చెప్తారు. సో కొంచెం ఎమోషనల్ చూపించడానికి దాన్ని యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. దాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు కదా. సో ఏదో డ్రామా అయితే ఉంది. నేను ఆల్రెడీ తమ్నైల్లో మీరు చూసే ఉంటారు, రియల్ ఆర్ డ్రామా అని. డ్రామా అయితే చాలా ఉంది, రియల్ ఉంది రియల్ కూడా ఉంది, కానీ ఏదో 20-30% ఉంటే డ్రామా 70% ఉందండి. రేటింగ్స్ కోసం డ్రామాలు చేస్తే ఎవరు చూస్తారు? సో రియాలిటీ ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎమోషనల్ డాగ్తో ఉంది. రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మీ ఇద్దరిది అని జడ్జెస్ అడుగుతారు. లివింగ్ టుగెదర్ మేము ఆల్రెడీ మా బ్రెయిన్స్తో మ్యారేజ్ అయిపోయింది. మాకు బ్రెయిన్ మ్యారేజ్ అయిపోయింది. జస్ట్ ఫిజికల్గా కాలేదంతే. మేము ఆల్రెడీ లివింగ్లో ఉన్నాము, అది ఇదని చెప్తారు. జడ్జెస్ కూడా పిచ్చి క్వశ్చన్లు అడుగుతారండి. ఏంటో మీకు సిద్ధు లాంటి బాబు పుడితే ఏం చేస్తారు, మీకు ఫీలింగ్ ఏంటి? ఎందుకండి మ్యారేజ్ కాని వాళ్ళతో అవన్నీ అడగడం నాకైతే నచ్చలేదు. అంటే మనం ఒక షో చూస్తున్నప్పుడు సంథింగ్ ఏదన్నా అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు ప్రతి ఒక్కరు, కానీ ఇలాంటివన్నీ లివింగ్లో ఉన్న వాళ్ళ పిల్లల గురించి అడిగేంత మనకే పిచ్చులేస్తుంది ఇలాంటివి విన్నప్పుడు. సో ఓకే, ఇది నా ఫీలింగ్ మాత్రమే, ఎవరి ఫీలింగ్ నేను చెప్పట్లేదు. సో ఆ రిలేషన్షిప్ స్టేటస్ అదేంటి, మ్యారేజ్ త్వరలో చేసుకుంటాము అన్నట్టు చెప్పారు. జడ్జెస్ అదే మీ పిల్లల గురించి అదే అలాంటివి, మీ హస్బెండ్ లాంటి బాబు వస్తే ఏం చేస్తారు అన్నట్టు అడిగారు. అవన్నీ మనకు అవసరం లేదు డిస్కషను. సో నెక్స్ట్ వచ్చి వాళ్ళకి 3 కపుల్స్ వచ్చేసారు ఇప్పుడు. వన్ వచ్చి శివ్ అండ్ పరి, హరిత గారు అండ్ హరీష్ గారు. నెక్స్ట్ వచ్చి సిద్ధు అండ్ సోనియా అంటే వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ పేరు వచ్చి గెలుస్తాడు నా రాజు. సో వాళ్ళ నేమ్స్ పెట్టారు. గెలుస్తాడు నా రాజు అంట. రాజు టాస్క్ ఆడాలి రాణి కోసం. సో అదేంటంటే డ్రెస్సెస్ ఫోల్డ్ చేయాలి. వాళ్ళకి కొన్ని శారీస్, దుప్పట్లు అవన్నీ ఇస్తే వాళ్ళు మడత వేసి పెట్టాలి నీట్గా. సో వీళ్ళకి 3 కపుల్స్కి పెడితే దాంట్లో వచ్చి శివ్ అండ్ హరీష్ గారు గెలుస్తారు. వాళ్ళు వచ్చి గెలిచాక వాళ్ళు కొన్ని హార్ట్స్ తీసుకోవాలి. కొన్ని హాఫ్ హార్ట్స్ ఇచ్చారు సిమ్ అవి ఇస్తే వాటిల్లో వచ్చి శివ్ వచ్చి బ్లూ హార్ట్ తీసుకున్నాడు. హరీష్ గారు వచ్చి మా వైఫ్కి మెరూన్ కలర్ ఇష్టము, అది లేదు కాబట్టి దగ్గరగా పర్పుల్ కలర్ ఉంది, సో పర్పుల్ తీసుకుంటున్నా అని చెప్పారు. సో ఈ టాస్క్లో శివ్ గారు అండ్ హరీష్ గారు గెలిచారు. సో ఈ హార్ట్స్ తీసుకున్నాక శ్రీముఖి వచ్చి హార్ట్స్ మీకు కొన్ని పవర్స్ ఇస్తాయి, అదేంటనేది మనకు ముందు తెలుస్తుంది షోలో. సో ఈ హార్ట్స్ ఇప్పుడు మీ దగ్గర పెట్టుకోండి అన్నట్టు వీళ్ళకి హార్ట్స్ ఇచ్చేస్తారు. సో ఇది 3 కపుల్స్, ఫస్ట్ 3 కపుల్స్. సో నెక్స్ట్ వచ్చి శాండ్రా అండ్ మహేష్ గారు. ఆల్రెడీ చాలా లీక్స్ వచ్చేసాయి, వీళ్ళు వెళ్ళిపోయారు, పెద్ద గొడవలు అయ్యాయి అని. సో చూద్దాం, ఎపిసోడ్ వచ్చాక మనం చూద్దాము. ఇప్పుడైతే నేనేం వాళ్ళ గురించి చెప్పను. అంటే నాకు కొంచెం ఇష్టమైన కప్పులు, ఎందుకంటే ఆల్రెడీ చెప్తాను ఇప్పుడు నేను ముందు. శాండ్రా అండ్ మహేష్ గారు వాళ్ళు వచ్చి జత కలిసే మహేష్ బాబు గారు సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. ఆ సాంగ్ వాళ్ళు చేసే ఆ క్యూట్ మూమెంట్స్ నాకైతే నచ్చాయి. వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ క్యూట్ మూమెంట్స్ అయితే నాకు నచ్చాయి. నెక్స్ట్ వాళ్ళు ఎంట్రీ వచ్చాక శ్రీముఖి గారు అడుగుతారు, అంటే వాళ్ళు కరెక్ట్గా మ్యారేజ్ డ్రెస్తో వచ్చారు. మీరు ఎందుకు మీ మ్యారేజ్ అన్ని మంత్స్ అంటే ఒక 2-3 మంత్స్ అయింది కదా, మీరు ఎందుకు మ్యారేజ్ డ్రెస్తో వచ్చారు అంటే మేము మ్యారేజ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు, ఈ షూటింగ్స్ బిజీలో. సో ఇదే మా ఫస్ట్ మేము బయటికి రావడం కాబట్టి ఇది మా అత్తారిల్లులాగా మేము ఇలాగే ఫస్ట్ వస్తున్నాము అన్నట్టు చిన్నగా చెప్తారు. తర్వాత మీకు ఏదో కండిషన్ అని విన్నానే అని శ్రీముఖి పని ఏంటి, ఏదో కపుల్స్కి ఏదో పుల్ల పెడుతూ ఉంటుందండి. ఆ పుల్ల మీరు ఏదో కండిషన్ అంట కదా మీ మ్యారేజ్లో, ఏంటి ఆ కండిషన్ అని అడుగుతుంది. అప్పుడు చెప్తారు నో హగ్స్, అంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ మ్యారేజ్ అయిపోయాక హగ్ చేసుకోకూడదు అనేది ఒక కండిషన్. నిజంగా నేను అయితే చెప్తాను, ఆ కండిషన్ నిజంగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అవసరం అనిపిస్తుంది నాకైతే. కొందరు చేసే మ్యారేజ్ అయింది ఓకే, అది ఫ్రెండ్లీ హగ్ అవ్వచ్చు, కానీ కొందరికి కొంచెం చూసే వాళ్ళకి కూడా ఏంటి ఇట్లా అని ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ప్రతి మ్యారేజ్ లైఫ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం బెటర్ ఏమో అని నా ఫీలింగ్. మేబీ ఫ్రీడమ్ అని అంటారు, బట్ అది ఓకే. ఫ్రీడమ్ గురించి అయితే నేను మాట్లాడట్లేదు. హగ్సే ఫ్రీడమ్ కాదు కదా. నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి నీకు స్వేచ్ఛగా వెళ్ళి జాబ్ చేసుకొని హస్బెండ్ సపోర్ట్ చేస్తే అది ఫ్రీడమ్. నాకు బట్టల గురించి నాకు ఫ్రీడమ్ కావాలి అంటే ఓకే, నేను అన్ని కాంట్రవర్సీస్ మనకు వద్దండి, చెప్తున్నాను జస్ట్.
అది నాకైతే నచ్చింది. ఓకే, ఈ జనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. నో హగ్స్ అనేది నాకైతే నచ్చింది. సో ప్రతి హస్బెండ్ వైఫ్ మీద పొసెసివ్గా ఉంటారు, అలాగే వైఫ్ కూడా హస్బెండ్ మీద ఇద్దరు పొసెసివ్నెస్ ఉంటుంది. ఆ పొసెసివ్నెస్ ఒక చిన్న కండిషన్లా మారింది వాళ్ళ లైఫ్లో. సో నో హగ్. అప్పుడు శ్రీముఖి వచ్చి మహేష్ గారిని నాకు ఇవ్వండి హగ్, నాకు ఇప్పుడే హగ్ కావాలి అని పోయి లాక్కొని పిక్కొని హగ్ చేసుకుంటుంది. ఇప్పుడు పొసెసివ్గా ఫీల్ అయ్యా అని శాండ్రాని అడుగుతారు. నాకు కొంచెం క్యూట్గా కామెడీగా అనిపించింది. అది వాళ్ళు జస్ట్ నో హగ్ గురించి అడుగుతారు అంతే, ఇంక వాళ్ళదే ఉంటుంది వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ వచ్చి చాలామంది, నేను ఆల్రెడీ వీడియోస్ చేసిందంటే నాకు 2-3 కమెంట్స్ వచ్చాయి. ఆసియా అండ్ నూకరాజు మా ఫేవరెట్ అని. ఆ కపుల్ ఇంట్రో వచ్చేసింది. ఆసియా నూకరాజు వాళ్ళు 5th కపుల్గా వచ్చారు. వాళ్ళు వచ్చి ఇష్క్ సిపాయా సాంగ్ ఉంది కదా ఉప్పెనాలో, ఆ సాంగ్తో ఇంట్రో వచ్చేసింది. దానికి తగ్గట్టే వాళ్ళు ఒక వీడియో చేశారు, లింక్ చేసి భలే సింగ్ చేశారు. అదైతే నాకు బాగా నచ్చింది. సో వీళ్ళు వచ్చి ఆ సాంగ్తో డ్యాన్స్ వేశారు. వాళ్ళది 8 years రిలేషన్షిప్ అంట, లివింగ్లో ఉన్నారు ఇప్పుడు. సో కమెడియన్స్గా ఉండి అన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఇద్దరు కలిసి ఉన్నారంటే చాలా గ్రేట్. మ్యారేజ్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఉంటే ఇంకా చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వీళ్ళ గురించి అంతే అండి. వీళ్ళ గురించి ఆల్రెడీ తన బర్త్డే అయితే నూకరాజు గారు అది కేక్ కటింగ్ చేయించారు. అది కూడా బోట్లో బీచ్ దగ్గర ఉన్నట్టుంది, బీచ్లో నదిలో తెలియదు, బోట్లో అయితే ఉంది. అక్కడ కేక్ కట్ చేసి ఇచ్చారు. ఆ ఫీలింగ్ అయితే ఎంత బాగుందో నైట్ టైం. కరెక్ట్గా ఈ సాంగ్కి లింక్ అయింది. ఇష్క్ షిఫాయా అది ఉంది కదా, జల 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 పాతం నువ్వు, ఆ సాంగ్కి లింక్ అయింది. సో ఆ సాంగ్ ప్లే చేసి ఇక్కడ డ్యాన్స్ చేయించారు వాళ్ళిద్దరి చేత. అది కొంచెం క్యూట్ మూమెంట్ ఇద్దరికి, చాలా బాగా నచ్చింది. ఇద్దరు నిజంగా అన్ని కపుల్స్ కంటే ఈ కపుల్ కొంచెం రొమాంటిక్ కపుల్లా ఉన్నారు. అండ్ కామెడీ ఉంది, సంథింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆ కపుల్ నుంచి అయితే నాకు కొంచెం హోప్ ఉంది, వీళ్ళైనా కొంచెం ఎంటర్టైన్ చేసి ఆ డ్రామాలు పక్కన పెడతారేమో అని. సో చూద్దాం. వీళ్ళు 5th కపుల్ అండి. నెక్స్ట్ 6th వచ్చి నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు. నటరాజ్ మాస్టర్ అంటేనే కొంచెం ఫైర్ బ్రాండ్, చూడాలి ఎపిసోడ్స్లో ఎట్లా ఉంటుందో. అండ్ నటరాజ్ మాస్టర్ నీతు గారు వీళ్ళు వచ్చి విన్నానే విన్నానే అంటూ ఒక సాంగ్ డ్యాన్స్ వేశారు. నెక్స్ట్ స్టేజ్ మీదకి వస్తే నా అస్సామే అంటే సాంగ్ డ్యాన్స్ వేశారు. సో తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా చెప్పారండి, ఇట్లా మా వైఫ్ని కొట్టాను నేను మ్యారేజ్ అయ్యాక, మాది లవ్ మ్యారేజ్, అందరినీ వదిలి వచ్చేసింది. అప్పుడు కొట్టినప్పుడు చాలా బాధపడ్డాను, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆమె అట్లా ఎప్పుడు చేయలేదు అని మాస్టర్ రిగ్రెట్ ఫీలింగ్ అది కూడా షేర్ చేసుకున్నారు. ఇంకొచ్చి ప్రామిస్ వచ్చి కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తానని మాస్టర్ చెప్తే వాళ్ళ వైఫ్ వచ్చి నేను మార్నింగ్ లేయడానికి ట్రై చేస్తాను అన్నారు. సో అప్పుడు వచ్చి అనిల్ సార్ అడుగుతారు, మార్నింగ్ అంటే ఎంతకు లేస్తారండి అని అడుగుతారు ఆతృతగా. ఆమె అయితే టైం చెప్పదు కానీ లేట్గా అయితే లేస్తానే అంటది. సో ఇప్పుడు మీకు పాప ఉంది కదా, పాపను వదిలేసి వచ్చారు కదా, మీ ఫీలింగ్ ఏంటి, ఎట్లా ఉంటారు అన్నట్టు చెప్పా కదా. ప్రతి విషయంలో డ్రామా ఉంటుంది, డ్రామా కమ్ ఎమోషనల్. ఆ ఎమోషనల్ వాళ్ళు డ్రామా కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో బాబు లేకుండా అయితే ఉండలేము, కానీ మా లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, అక్కడికి ఆగిపోకూడదు అన్నట్టు వాళ్ళు మేము నెక్స్ట్ స్టెప్గా ఇక్కడికి వచ్చాము. పాపనైతే ఖచ్చితంగా మిస్ అవుతాము, కానీ తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పాపను సేఫ్గానే ఉంచేసి వచ్చాము అన్నట్టు చెప్తారు. సో ఇది నటరాజ్ మాస్టర్ గారి ఇంట్రో వీడియో ఇది. సో నెక్స్ట్ ఈ 3 కపుల్స్కి టాస్క్ పెడతారు, మహేష్ శాండ్రా గారు అండ్ నటరాజ్ మాస్టర్ నీతో అండ్ ఆసియా అండ్ నూకరాజు, వీళ్ళకి కూడా టాస్క్ పెడతారు. ఈ టాస్క్ ఏమంటే నీ మనసు నాకు తెలుసు, హస్బెండ్ వైఫ్ నీ మనసు నాకు తెలుసు అన్నట్టు ఒక టాస్క్ పెడుతుంది. ఇది కంపాటబిలిటీ చెక్కింగ్, అంటే ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అనేది ఈ టాస్క్. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఈ క్వశ్చన్స్కి ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తే వాళ్ళకి ఈ హాఫ్ హార్ట్స్ ఉన్నాయి కదా, ఈ హాఫ్ హార్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చి పార్ట్నర్ హైట్ ఎంత, మీ పార్ట్నర్ యొక్క హైట్ ఎంత అంటే హస్బెండ్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు వైఫ్ని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి పార్ట్నర్ హైట్ ఎంత, ఫస్ట్ డేటింగ్ కలర్ డ్రెస్ ఏంటి, ఫస్ట్ ఫైటింగ్ రీజన్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లెటర్ ఆర్ ఫస్ట్ 2 letters, హస్బెండ్ ఫోన్ పాస్వర్డ్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వీళ్ళల్లో వచ్చి శాండ్రా గారు అండ్ నీతు గారు ఒక్కొక్క 1 క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చెప్పారు. ఈ ఆసియా గారు నూకరాజ్ మ్యారేజ్ కాలేదు కాబట్టి వీళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా చెప్పలేదు. సో వాళ్ళకి హాఫ్ హార్ట్ రాలేదు. మిగతా 2 మ్యారీడ్ కపుల్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఒకటైనా టచ్ అయింది, మ్యాచ్ అయింది. సో వాళ్ళిద్దరికి హాఫ్ హార్ట్స్ వచ్చాయి.
సో ఇందాక శివపరి వాళ్ళకి వచ్చి బ్లూ హార్ట్స్ వచ్చాయి, పర్పుల్ వచ్చింది హరీష్ గారికి. ఇప్పుడు శాండ్రా గారు గ్రీన్ హార్ట్ తీసుకున్నారు, నీతు గారు రెడ్ హార్ట్ తీసుకున్నారు. సో ఈ హాఫ్ హార్ట్స్ వీళ్ళకి వచ్చేసాయి. సో నెక్స్ట్ 7th కపుల్ వచ్చి వాసంతి కృష్ణన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళు వచ్చి శరత్ చంద్రిక తేజయామిని ఆ సాంగ్కి డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ వేయడం అంటే జస్ట్ వాళ్ళు మాటలు చెప్తూ ఉంటే సాంగ్ ప్లే అవుతూ ఉంది. సో ఆ మాటలు వద్దు కదా. సో నెక్స్ట్ వచ్చి వాళ్ళు వచ్చి ఫిట్నెస్ గురించి, అంటే వసంతి గారు వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్కి ముందు చాలా పొట్టెంత ఎత్తు ఉండి కొంచెం అట్లా ఉండేవాళ్ళంట. ఫస్ట్ రాగానే ఆమెను ఎత్తుకొచ్చారు. ఎందుకంటే మీరు ఎత్తుకొచ్చారు అని అడుగుతారు శ్రీముఖి. నేను చెప్పనండి, చూపిస్తానండి, వీడియో చూపిస్తారు. సో 2 years బ్యాక్ తను ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ 2 years ఎలా ఉన్నారంటే జిమ్ అప్పుడైతే చాలా అన్ఫిట్గా, అంటే చాలా లావుగా పొట్టెత్తుగా అట్లా ఉన్నారు. సో అప్పుడైనా వసంతి గారు అన్నారంట, ఒకసారి నీ పొట్ట చూసుకో ఎట్లా ఉన్నావు అని అందరి ముందు అన్నారంట. సో చాలా ఈగోకి తీసుకొని హర్ట్ అయ్యి జిమ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు 6 pack వచ్చేసారు మన ముందుకి. సో ఆ ఫోటో ఈ ఫోటో మనకి చూపిస్తారు. ఆ ఫోటో పక్కన పెడితే హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వస్తారు. ఇప్పుడు మనకి పొట్టలు ఉంటాయి కానీ మనం చూసుకొని ఏం చేస్తాము అని చెప్పి తింటూనే ఉంటాము. తినడం మ్యాటర్ కాదు, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇంకొక విషయం చెప్పాలి. ఫస్ట్ నేను ఈ రివ్యూ చేద్దాం అన్నప్పుడు 2 hours 44 minutes ఉండింది వీడియో. చేయాలా, అవసరమా నాకు? 2 hours 44 minutes వీడియో చూసి నేను నోట్ చేసుకొని నాకు ఎన్ని అవర్స్ పడుతుంది అని నాకు అసలు మోటివేషన్ పోయింది. తర్వాత ఏదైనా నువ్వు చేయాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది హార్డ్ వర్క్. నువ్వు హార్డ్ వర్కే చేయకుండా ఫస్ట్ వీడియోకి నువ్వు ఎట్లా గివప్ చేస్తావు అని నాకు అది కొంచెం మోటివేషన్గా అనిపించింది. కానీ వీళ్ళని చూసాక నిజంగా నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాను అనిపించింది. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అండి. మనం ఏం పని చేస్తున్నాం అనేది పక్కన పెడితే మనకి హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ ఏ పనిలో అయినా. సో అది వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. సంథింగ్ మనం ఏదో ఒకటి చూస్తే ఏదో ఒకటి నేర్చుకోవాలన్నా కదా. ఈ కపుల్స్ని చూసి అయితే మంచిగా హార్డ్ వర్కింగ్గా ఉన్నారు. సో ఏదైనా సాధిస్తారేమో, వీళ్ళ మీద కూడా నాకు చాలా నమ్మకం ఉంది. ఆల్రెడీ వసంతి కృష్ణన్ గారిని నేను డ్యాన్స్ ప్రోగ్రాంలో చూశాను, శ్రీముఖి యాంకరింగ్. అప్పుడు అర్జున్ కళ్యాణ్తో చేశారు. ఫస్ట్ 3-4 episodes అయితే వాళ్ళు అస్సలు డ్యాన్స్ రాదు వాళ్ళకి, కానీ ఇంత హార్డ్ వర్క్ చేసి పర్ఫెక్ట్ డాన్సర్. ఏ ఎపిసోడ్ వచ్చినా వాళ్ళు డ్యాన్స్ చూడడానికి నేను మొత్తం ఎపిసోడ్ చూసేది, అంత బాగా చేసేవాళ్ళు. సో తను కూడా అంత హార్డ్ వర్కింగ్ గర్ల్. సో ఈ కప్పులు అయితే చూద్దాం, వీళ్ళ మీద కూడా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో బాగా ఆడి అనవసరమైన ఫైటింగ్స్ ఈ డ్రామా జోలికి పోకుండా ఉంటే బెస్ట్ కపుల్ అవుతారు. సో వీళ్ళ ప్రామిస్ వచ్చి సపోర్ట్, గ్రోత్, నో ఫైట్స్. సపోర్ట్ ఇది ప్రామిస్ కింద రాసుకున్న హ్యాండ్ క్యాస్టింగ్లో. సో ఇది 7th కపుల్. నెక్స్ట్ 8th కపుల్ వచ్చి జాను, బాను. వీళ్ళు ఎక్కడ చూసానో నాకు తెలియదండి. మిగతా వాళ్ళందరిని ఎక్కడో చూసాను, వీళ్ళు అసలు నేను చూడలేదు. అసలు వీళ్ళు ఎక్కడ తెలుసు టీవీ షోస్లో ఉంటారన్నారు కానీ నాకైతే తెలియదు. సో వీళ్ళు నెక్స్ట్ జాను అండ్ భానుప్రసాద్ గారు. వీళ్ళు వచ్చి ఒక చూపుతో నువ్వుంటే చాలే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో డ్యాన్స్ వేశారు. సో వీళ్ళు వచ్చాక నార్మల్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఏమైంది ఏంటి అంటే మీ రిలేషన్ ఏంటి అన్నట్టు. సో తను చెప్తారు, మా మదర్ లేరు, 1 year అప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి నా వైఫ్లో నాకు లేడీ అంటే ఆడవాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నా వైఫ్ వచ్చాక తనంతలా చూసుకోవాలనుకున్నా అట్లా చెప్తారు. సో ఆ పాట అయితే బాగానే అనిపించింది. మీరు అంటే నెక్స్ట్ వచ్చి ఇంకా జస్ట్ జనరల్ డిస్కషన్ జరిగింది, అదంతా నేను చెప్పట్లేదు. సో ప్రామిస్ వచ్చి ఈ షో నుంచి వెళ్ళిపోయి బెటర్ కపుల్, మేము ఒకరి గురించి ఒకరు తెచ్చుకొని బెటర్ కపుల్ అవ్వాలి అనుకుంటున్నాం అని ప్రామిస్ చేసుకుంటారు. సో ఇది 8th కపుల్. నెక్స్ట్ వచ్చి 9th కపుల్ అంజలి గారు అండ్ పవన్ గారు. వీళ్ళు వచ్చి నిజమేనే చెబుతున్నా జానే జానా సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. సో ఆ సాంగ్తో వాళ్ళు వచ్చేసారు. తర్వాత వీళ్ళ గురించి కూడా నేను పెద్దగా నోట్ చేసుకోలేదు. అంటే వీళ్ళు వచ్చాక శ్రీముఖి గారు అడుగుతారు, మీరు చిన్న బాబు ఉన్నారు కదా వదిలేసి ఎందుకు వచ్చారు అంటే, ఒక స్టేజ్లో హస్బెండ్ వైఫ్కి కొంచెం మాకంటూ కొంచెం టైం కావాలి అన్నట్టు అనిపిస్తుంది. ఆ స్టేజ్ మాకు ఇది ఒక ఛాన్స్లా వచ్చింది. అంటే ఇప్పుడు పిల్లలు వచ్చాక హస్బెండ్ అండ్ వైఫ్కి ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకోవడం చాలా తక్కువ అయిపోతుంది. చాలా లీస్ట్ అసలు 5 minutes ఒక డేలో కూడా ఇవ్వడానికి కూడా టైం ఉండదు.
అది ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే అసలు ఇంపాసిబుల్, వర్క్ చేసుకుంటూ ఇంట్లో హౌస్ వర్క్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా హస్బెండ్ గురించి ఫుడ్ పెడతాం కానీ లవ్ కేరింగ్ టైం అదంతా ఉండదు, ఇంపాసిబుల్ అసలు. అలాంటి ఫేస్లో ఒక నిజంగా బ్రేక్ కావాలనిపిస్తుంది ఏ వైఫ్కైనా హస్బెండ్కైనా. సో అలాంటి టైంలో వాళ్ళు ఈ షోకి రావాలనుకున్నారు. పిల్లల్ని అంటే చిన్న బాబు ఉన్నాడు, సో వేరే వాళ్ళకి చెప్పే వస్తారు ఎవరు వచ్చినా. సో అట్లా వాళ్ళకి అప్పగిచ్చేసి వచ్చానన్నారు. సో నెక్స్ట్ వాళ్ళు మీకేదో యానివర్సరీ అప్పుడు ఏదో జరిగింది, ఏమైంది అని శ్రీముఖి గారు అడుగుతారు. సో అప్పుడు వాళ్ళ యానివర్సరీ ఎవ్రీ ఇయర్ హస్బెండ్ తనతోనే ఉంటారంట, కానీ ఇయర్ లేరు, ఈగో క్లాషెస్ వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని 5-6 days అరుణాచలం వెళ్ళిపోయారు. ఆ పాయింట్ అయితే ప్రతి కపుల్ పట్టుకున్నారండి, అట్లా చేయకూడదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండి. దాని రీజన్గా పెట్టుకొని కూడా ఏమైనా నామినేట్ చేయడానికి కానీ ఈ కపుల్స్ ఉండకూడదు, లీస్ట్ ఛాన్స్ వీళ్ళకి అన్నట్టు ఆ పర్సనల్ పాయింట్ తీసుకొచ్చి చెప్పడం కూడా నాకైతే నచ్చలేదు. బట్ ఓకే, అది ఇంకా వాళ్ళ గొడవలు వాళ్ళు షేర్ చేసుకున్నా అది వీళ్ళకి నచ్చలేదు. అది ఇంకో వాళ్ళ గురించి అంతేను. వీళ్ళు ప్రామిస్ అంటే ఇంక అంతే, ఇట్లా ఈగో పక్కన పెట్టి ఉంటాం అన్నట్టు ప్రామిస్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చి 10th కపుల్ సంధ్య గారు అండ్ బ్రిట్టు గారు. ఈ కపుల్ నాకు అప్పుడు డ్యాన్స్ షోలోనే వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే, సో ఇంకొంచెం తెలుగు నేర్చుకొని వాళ్ళు వచ్చి ఉంటే మేబీ ఇంకొంచెం సపోర్ట్గా ఉండేది వాళ్ళకి. సో లాంగ్వేజ్ బ్యారియర్ అయితే వాళ్ళకి వస్తుంది. సో వీళ్ళు వచ్చి గిర సాంగ్తో వచ్చారు డ్యాన్స్, ఆ సాంగ్ డ్యాన్స్ వేశారు. నెక్స్ట్ వాళ్ళు అడుగుతారు మీ లవ్ స్టోరీ అరేంజ్ మ్యారేజ్ ఏంటి అంటే, లవ్ మ్యారేజ్ ఎట్లా జరిగిందనే స్టోరీ చెప్తారు. ఇట్లా కార్లో వెళ్తుంటే తను నాకు ప్రపోజ్ చేసింది, మా ఇంట్లో చెప్పడానికి తీసుకుపోయాను అంటే ఆమె వచ్చి మా ఇంట్లో నేనే చెప్పాను, వాళ్ళ ఇంట్లో నేనే చెప్పాను, మాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ అని 10 years ఏజ్ గ్యాప్ అంటారు. ఆ 10 years ఏజ్ గ్యాప్ పెద్ద అంటే అండర్స్టాండింగ్ బాగుంటుంది అన్నట్టు. అనిల్ రావుపూడి గారు డైలాగ్ ఉంది కదా, సంక్రాంతికి వస్తున్నాము ఇలా, ఆ మూవీ డైలాగ్ చెప్తారు ఆయన. రాధా గారు కూడా మా ఏజ్ గ్యాప్ కూడా అంతేనా, ఏజ్ గ్యాప్ ఉంటే ప్రాబ్లం లేదు, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నట్టు ఏజ్ గ్యాప్ గురించి చెప్తారు. నెక్స్ట్ వచ్చి ఇంకంతే వాళ్ళ గురించి. నెక్స్ట్ ప్రామిస్ వచ్చి టెంపర్ అండ్ ఫైట్ అవి తక్కువగా ఉండడానికి చూసుకుంటాను సంధ్య గారు చెప్తే, బిట్టు గారు ఏదో రాసుకున్న అర్థం కాలేదు, కిడ్లా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఉండడానికి చూస్తాను ఏదో చెప్పారు. నెక్స్ట్ ఈ 4 మెంబర్స్కి టాస్క్ ఎవరెవరంటే మనం చూసాం కదా, వాసంతి గారు అండ్ పవన్ కళ్యాణ్, జాను భాను గారు, అంజలి అండ్ పవన్ గారు అండ్ సంధ్య అండ్ బిట్టు గారికి వీళ్ళ నలుగురికి ఒక టాస్క్ పెడతారు. టాస్క్ పేరు వచ్చి బ్లాక్ బస్టర్ ఛాలెంజ్. అది యాక్చువల్లీ కొన్ని బ్లాగ్స్ వాళ్ళకి ఇస్తారు, దాని మీద కొన్ని రాసుంటారు లైక్ ట్రస్ట్, మనీ, ఎమోషనల్ సపోర్ట్, లవ్, మనీ అట్లా కొన్ని రాసుంటారు. వాటిని కరెక్ట్గా అరేంజ్ చేయాలి. అంటే హస్బెండ్స్ వాళ్ళకి ఒక స్లిప్ ఇస్తారు, దాంట్లో వాళ్ళ ఆర్డర్లో నోట్ చేస్తారు, అదే ఆర్డర్లో ఈ బ్లాగ్స్ వైఫ్ పెట్టాలి. ఆ టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్ ఇచ్చినప్పుడు ఇంకా దాంట్లో ఫస్ట్ యాక్చువల్లీ సంధ్య గారు వచ్చి ఒకటే కరెక్ట్గా పెడతారు, మిగిలిన వాళ్ళందరూ 2-2 పెడతారు. సో అక్కడ మామూలు టై అయిపోతుంది. సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారు వాళ్ళకి. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళల్లో కరెక్ట్గా వచ్చి అంజలి గారు చెప్తారు. అంజలి గారు చెప్పేసాక మళ్ళీ వీళ్ళిద్దరికి టై వస్తుంది. ఆ టై బ్రేక్లో వసంతి గారు కరెక్ట్గా చెప్తారు. సో వసంతి గారు అండ్ అంజలి గారు వీళ్ళిద్దరు హార్ట్స్ గెలుచుకుంటారు. మళ్ళీ వసంతి గారు ఎల్లో హార్ట్, అంజలి గారు పింక్ హార్ట్ తీసుకుంటారు, హాఫ్ హార్ట్స్. సో అది ఇక్కడికి కపుల్ ఎంట్రీ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. కపుల్ ఎంట్రీ అయిపోయాక ఇంకా ట్విస్ట్ ఉంటాయి ఈ షోలో అన్నట్టు. ఒక మాస్క్ వేసుకొని ఒక మనిషి వస్తాడు, బౌన్సర్ లాగా ఉన్నారు. ఏంటి షోలో బౌన్సర్లు ఉన్నారు అనుకున్నాను, వాళ్ళు బౌన్సర్లు కాదంట, మాస్క్ వేసుకొని వచ్చారు. వాళ్ళు ఒక సూట్ కేసుతో వచ్చారు. రాగానే అనిల్ గారు ఒక ట్విస్ట్ ఇస్తున్నాను మీకు ఒక బంపర్ ఆఫరు, మీరు షో ఏం ఆడక్కర్లేదు, మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఈ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడే మీరు షో ఆడకుండానే, ఈ ఆఫర్ ప్రైస్ 5 lakhs అని చెప్తారు. 5 lakhs అని అందరు షాక్ అవుతారు. మేమైతే వెళ్ళాలనుకోవట్లేదు అంటే సిద్ధు సోనియా గారు వచ్చి కామెడీ పండించడానికి అన్నారు లేకపోతే నిజంగా అంటున్నారు తెలియదు, ఆ 5 పక్కన ఇంకో 0 పెట్టండి మేము వెళ్తాము అన్నట్టు చెప్తారు. ఇంకంతే ఆ పాయింట్ పట్టుకుంటారు అందరూ. సో 5 lakhs ఇస్తున్నాము, వెళ్ళే వాళ్ళు వెళ్ళండి అంటే మేము ఎవరు వెళ్ళమంటారు.
ఓకే మీకోసం ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, ఈ 5 lakhs కాస్త 10 lakhs చేస్తున్నాను, ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్తారు. సో అప్పుడు కూడా ఎవరు వెళ్ళరు, మేము కంటిన్యూ అవుతాం అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత మీకు ఇంకో ట్విస్ట్ ఉంటుంది, మీరు ఈరోజే ఎలిమినేట్ అయిపోవచ్చు, మీకు చెప్పలేము ఏముంటాయి నెక్స్ట్ టాస్క్ తెలియదు కదా, మీ ఇష్టం, ఇదే లాస్ట్ ఛాన్స్, తీసుకుని వెళ్తారు ఎవరన్నా అంటే ఎవ్వరు వెళ్ళము అంటారు. సో అక్కడికి అనిల్ సార్ ట్విస్ట్లు అయిపోతాయి. శ్రీముఖి వచ్చి సార్ ఇప్పుడు నేను చెప్పను నా ట్విస్ట్ అని అడుగుతుంది. అడిగాక వాళ్ళందరికీ ఒక కార్డ్స్ ఇస్తారు. ఈ 10 couples మీ కపుల్ని పక్కన పెట్టి ఈ రిమైనింగ్ 9 couples ఎవరు లీస్ట్ కపుల్ ఎవరైతే ఈ షోలో ఉండడం అర్హత లేదు అనుకున్న కపుల్స్కి నేమ్ రాయండి అంటారు. సో ఆ నేమ్ రాసే ప్రక్రియలో అన్ఫిట్ ఆర్ లీస్ట్ 9 రాయమండి, 9లో రాయమంటే ఫస్ట్ వచ్చి వసంతి గారు వచ్చి బ్రిట్టో అండ్ సంధ్య. సో తెలిసిందేగా లాంగ్వేజ్ బ్యారియర్. బ్రిట్టో అండ్ సంధ్య అని అడిగితే జాను భాను గారు, వీళ్ళ గురించి మాకు పెద్దగా తెలియదు అన్నట్టు. జాను భాను గారు వచ్చి సిద్ధు అండ్ సోనియా పేరు రాస్తారు. సిద్ధు అండ్ సోనియా ఎందుకంటే ఆ 50 lakhs చెప్పారు కదా, అందుకు షో ఇంట్రెస్ట్ లేదా అన్నట్టు, అదే అంటే కామెడీ పాయింట్ కూడా పట్టుకొని మరీ చెప్పారు. హరిత హరీష్ గారు వచ్చి పవన్ అండ్ అంజలి గారు, అంటే చెప్పాగా ఆ ఇష్యూ, ఆ 5-6 days మాట్లాడుకోలేదు అంటే ఈగో ఎక్కువ అయిపోయింది వీళ్ళకి అన్నట్టు చెప్తారు, ఈగో పాయింట్ మీద చేస్తున్నట్టు. శివపరి వచ్చి జాను భాను గారు, మిగతా కపుల్స్తో మాకు కొంచెం కాంటాక్ట్ అంటే తెలుసు, వీళ్ళ గురించి మాకు పెద్దగా తెలియదు అన్నట్టు వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ నూకరాజ్ అండ్ ఆసియా గారు వచ్చి బ్రిట్టో అండ్ సంధ్య గారు, అంటే వీళ్ళకి అదే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, చెప్పిన అర్థం చేసుకోరేమో అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ అంజలి పవన్ గారు కూడా బ్రిట్టో అండ్ సంధ్య అంటారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వచ్చి, యాక్చువల్లీ నటరాజ్ మాస్టర్ అండ్ పవన్ అంటే అంజలి పవన్ గారు వీళ్ళు కొంచెం ఫ్రెండ్సే, కానీ ఒక షోలో కూడా గొడవ పడ్డారు. ఇప్పుడు ఆయన వాళ్ళ నేమ్ రాయడం ఖచ్చితంగా ఏదో ఫైట్స్కి అయితే దారి తీస్తుంది. సో నెక్స్ట్ అంజలి పవన్ గారు, నటరాజ్ మాస్టర్ వచ్చి అంజలి పవన్ గారు రాశారు. నెక్స్ట్ సంధ్య అండ్ శాండ్రా అండ్ మహేష్ గారు వచ్చి సిద్ధు అండ్ సోనియా 50 lakhs పాయింట్ పట్టుకున్నారు. నెక్స్ట్ సిద్ధు సోనియా వచ్చి బ్రిట్టో అండ్ సంధ్య వీళ్ళు రాశారు. సో దీంతో బ్రిట్టో అండ్ సంధ్యకు 4 votes, సిద్ధు అండ్ సోనియా 2 votes, పవన్ అండ్ అంజలి గారు 2 votes, జాను భాను 2 votes వచ్చాయి. సో బ్రిట్టో అండ్ సంధ్య గారిని స్టేజ్ మీదకి పిలిచి మీకు ఎక్కువ ఓట్స్ రావడం వల్ల మీరు ఎలిమినేట్ అయిపోతున్నారు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. మనకి ఎట్టా తెలుసు నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాళ్ళు ఉంటారు, ఎందుకంటే పిచ్చి ట్విస్ట్లు అన్నీ ఇస్తారు. వాళ్ళు ఎలాగ నెక్స్ట్ ఎపిసోడ్కి జాయిన్ అయిపోతారు రేపటి నుంచి. సో వాళ్ళు ఎలిమినేషన్ అని చెప్పి మనకి చెప్తారు. సో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతాయి. అక్కడ ఎలిమినేట్ అయిపోయాక వాళ్ళకి చెప్తారు లవ్ అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అదేమి ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, మీరు కపుల్స్ మీరు కరెక్ట్గా ఉండాలి అన్నట్టు వాళ్ళు చెప్పి అంతే. ఈరోజుకి ఇంట్రో వీడియో అయిపోయింది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్, రేపటి నుంచి మనం పరీక్షిద్దాం అన్నట్టు షోకి చెప్తారు. 2.5 hour వీడియో, 2 hours 44 minutes ఉన్న వీడియోని కుదించి ఒక 40 minutesకి తీసుకొచ్చాను రివ్యూతో. సో ఇది ఇంట్రో వీడియో, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఇంట్రొడక్షన్ వీడియో. సో రేపటి నుంచి వాళ్ళకి టాస్క్స్, ఈ రొమాన్స్ ఇదంతా చూడాలి. రొమాన్స్ చూడాలంటే అబ్బా అనిపిస్తుంది, బట్ ఓకే రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చూసి ఏం జరిగిందో మీకు రివ్యూతో ఇస్తాను. ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 1 రివ్యూ. ఇది ఇంట్రొడక్షన్, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్ ఇంట్రొడక్షన్ వీడియో అయితే పర్లేదు ఓకే. అంటే ఒక్క విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనము ఇప్పుడు ఈ షో చాలామంది యూట్యూబ్లో నేను కమెంట్స్ చూశాను, స్టార్ మా కానీ హాట్స్టార్ ప్రోమోస్, ఏందయ్యా మాకు ఇది అసలు, ఎందుకు ఇదంతా, ఎందుకు ఈ డ్రామాలు. ఇప్పుడు మనకు షో నచ్చితే చూస్తాము, నచ్చకపోతే చూడము. కొన్ని కపుల్స్ జస్ట్ ఏదైనా మనం ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాము. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటప్పుడు నచ్చితే చూస్తాము, నచ్చకపోతే వదిలేస్తాము. అంటే ఇది అందరికీ నచ్చాలని లేదు, ఎందుకంటే కొన్ని షోస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, కొన్ని కపుల్స్ చూడడానికి కొంచెం టైం పాస్గా అంటే ఈ లవ్ సీన్స్ ఇదంతా ఉంటే వాళ్ళు పెద్ద ఎంకరేజ్ చేయరు, కానీ బట్ ఓవరాల్గా ఫ్యామిలీస్ అవి కూర్చొని కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు. బిగ్ బాస్కి దీని ఫుల్ ఆపోజిట్. బట్ ఈ కపుల్స్ మధ్య ఉన్న ఈ అండర్స్టాండింగ్ ఇదంతా అంటే వాళ్ళు ఆడే టాస్క్ అవి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అలా చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. సో మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఏమొస్తాయండి, మనకి ఏం రాదు కదా. సో ఇది ఇవాళ వీడియో ఎపిసోడ్ 1 రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేశాను రివ్యూస్ అనేది, నాకు కొంచెం రివ్యూస్ ఇదంతా కొత్తగా ఉంది.
సో బట్ నేను నా హార్డ్ వర్క్తో నేను ట్రై చేసి ఖచ్చితంగా మీకు జెన్యూన్ రివ్యూ నాకు నచ్చింది నేను మీకు షేర్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.